బెంగళూరు రేవ్ పార్టీ కేసుకు సంబంధించి పోలీసుల విచారణకు నటి హేమ డుమ్మా కొట్టింది. దీంతో హేమకు మరో నోటీసు ఇవ్వనున్నారు పోలీసులు. విచారణ హాజరయ్యేందుకు గడువు కోరింది హేమ. వైరల్ ఫీవర్తో తాను బాధపడుతున్నట్లు బెంగళూరు పోలీసులకు తెలిపింది. అయితే పోలీసులు ఒప్పుకోవటం లేదు. మరో నోటీసు ఇవ్వడానికి బెంగళూరు పోలీసులు సిద్ధమయ్యారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసుకు సంబంధించి పోలీసులు విచారణకు నటి హేమ డుమ్మా కొట్టారు. దీంతో హేమకు మరో నోటీసు ఉన్నారు పోలీసులు. దీనికి సంబంధించి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి. కృష్ణ, చెప్పండి. ఓలే శ్రీనివాస్, ఏదైతే బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారానికి సంబంధించి ఈ పాజిటివ్ రిపోర్ట్ వచ్చిన 86 మంది కూడా ఈ రోజు విచారణకు హాజరు కావాలని పోలీసులు, నార్కోటిక్ పోలీసులతో పాటు అటు బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈ రోజు అంతా కూడా విచారణకు వస్తారు. అలాగే హేమకు కూడా విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. అయితే హేమ తాను తలజ్వరంతో బాధపడుతున్నానని తనకు కొంత గడువు ఇవ్వాలంటూ సిసిబి అధికారులకు అలాగే క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఒక లేఖను కూడా ఆమె పంపడం కూడా జరిగింది. సో అధికారులు ఇంకా దానికి అంగీకరిస్తారా లేదా అనేది విషయం తెలియాల్సింది. మరోపక్కన 86 మంది ఎవరైతే నోటీసులు అందుకున్నారో వారంతా కూడా ఒక్కొక్కరుగా విచారణకు అనేది హాజరు కావడం జరుగుతుంది. మరోపక్కన ఈ బెంగళూరులో ఉన్న ఏదైతే ఫామ్ హౌస్ ఉందో ఆ ఫామ్ హౌస్ కు సంబంధించిన గోపాల్ రెడ్డికి కూడా పోలీసులు నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. అతన్ని కూడా విచారణకు రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఇక ఈ కేసు వ్యవహారానికి సంబంధించి హైదరాబాద్ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు కూడా రంగంలోకి దిగారు. తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన ఇది హేమతో పాటు మరికొంతమంది ఉన్నారన్న అనుమానాల నేపథ్యంలో అసలు ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చింది, వీళ్ళకి ఏంటనే విషయం పైన ఆరా తీసేందుకు హైదరాబాద్ కు సంబంధించిన ఒక నార్కోటిక్ బృందం కూడా బెంగళూరు వెళ్ళి అక్కడ పోలీసులతో ములాఖాత్ అయ్యేందుకు సిద్ధం కావడం జరిగింది. ఏదేమైనప్పటికీ హేమ పైన పోలీసులు మరో కేసు కూడా చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఎందుకంటే ఆమె ఒక పక్కన అరెస్ట్ అయిన సమయంలో తాను హైదరాబాద్ ఫామ్ హౌస్ లో ఉన్నానంటే పోలీసులను మీడియాని తప్పుదోవ పట్టించే ప్రయత్నం, అంతేకాకుండా నటి హేమ అయినప్పటికీ కూడా కృష్ణవేణి అనే పేరుతో పోలీసులకు తప్పుడు అడ్రస్ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేసింది. సో ఈ క్రమంలోనే పోలీసులకు తప్పుడు సమాచారం ఇవ్వడం, రేవ్ పార్టీలో పాల్గొనడం, వీటన్నిటి దృష్టిలో నేపథ్యంలో హేమ పైన మరో కేసు పెట్టుకు కూడా బెంగళూరు పోలీసులు సిద్ధమైనారు. ఆమెకు విచారణ కనుక రాకపోతే అధికారులు ఈ విషయాన్ని కోర్టుకు తెలియజేసి అవసరమైతే అరెస్ట్ వారెంట్ తీసుకెళ్లి ఏమైనా అరెస్ట్ చేయాలని బెంగళూరు పోలీసులు భావిస్తున్నట్టు తెలుస్తుంది. థ్యాంక్ యూ కృష్ణ.